బీఆర్ఎస్ అధినేత ఈవేళ రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న ఆయన ఈవేళ సాయంత్రం ఖమ్మం నగరానికి చేరుకుంటారు. ఇప్పటికే పలు జిల్లాల్లో బస్సు యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్న బీఆర్ఎస్ అధినేత మరో కొన్ని గంటల్లోనే ఖమ్మం గడ్డపై అడుగు పెడుతున్నారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికల సంగ్రామంలో కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో కేసీఆర్ ఈ యాత్రను చేపట్టారు. దానిలో భాగంగానే ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఇక్కడ ప్రచారం చేస్తారు. కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోను విజయవంతం చేయడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ అధినేత ఈవేళ రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న ఆయన ఈవేళ సాయంత్రం ఖమ్మం నగరానికి చేరుకుంటారు. ఇప్పటికే పలు జిల్లాల్లో బస్సు యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్న బీఆర్ఎస్ అధినేత మరో కొన్ని గంటల్లోనే ఖమ్మం గడ్డపై అడుగు పెడుతున్నారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికల సంగ్రామంలో కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో కేసీఆర్ ఈ యాత్రను చేపట్టారు. దానిలో భాగంగానే ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఇక్కడ ప్రచారం చేస్తారు. కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోను విజయవంతం చేయడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏర్పాట్లు చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిర రవి అందిస్తారు. రవి, ఈవేళ రేపు సాగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ఉన్నారో అతను ఖమ్మంలో 2 రోజుల పర్యటన ఉన్నది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మంలో ఏదైతే ప్రధానంగా 5 గంటల నుంచి రోడ్ షో ఉన్నది. రోడ్ షో అనంతరం ఒక మీటింగ్ కూడా అంబేద్కర్ సెంటర్ లో మీటింగ్ సాయంత్రం 6 గంటల సమయంలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ అనంతరం రాత్రి ఏదైతే ఖమ్మంలో ఈ రాత్రి బస్ చేస్తున్నారు. రేపు ఉదయం పూట తల్లాడల మీటింగ్ ఒకటి రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత కొత్తగూడెంలో కూడా బహిరంగ సభ ఉంటుంది. ఈ మొత్తం కూడా ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు బీఆర్ఎస్ నాయకులు, ప్రధానంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, అట్లాగే జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు ఇద్దరు కూడా దగ్గరుండి మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, అట్లాగే బీఆర్ఎస్ పార్లమెంటు పార్టీ నేత నామా నాగేశ్వరరావు గెలుపుని ప్రధానంగా తక్కువ ఓట్లతోటి, అంటే మనం గతంలో తను ఎడ్జీలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈసారి గెలిపే ధ్యేయంగా ప్రధానంగా హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంతో, అంటే ఓట్ల శాతం కూడా బీజేపీకి అంటే కాంగ్రెస్ కి ప్రధానంగా ఏదైతే టీఆర్ఎస్ కి ఓట్ల శాతం చాలా తక్కువ ఉన్నది, ఖచ్చితంగా మనం గెలుపుకి దగ్గరగా ఉన్నామనే ఉద్దేశంతో ప్రత్యేకమైన దృష్టి జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు 2 రోజుల పర్యటన ఏదైతే కేసీఆర్ పర్యటన ఉండటం జరిగింది. ఈ 2 రోజుల పర్యటనలు కూడా ఖచ్చితంగా ఎక్కువ మందిని, ప్రజల్ని ఒకటి కేంద్రీకరణ చేయడం కోసం, రోడ్ షోలో విజయవంతం చేయడం కోసం ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున దానికోసం కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్ సభను విజయవంతం చేయడం కోసం. రెండో వైపు ప్రధానంగా ఒక జోషిని, కార్యకర్తల్లో ఒక జోషిని పెంచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్న సందర్భం ఉన్నది. దీంతో పాటుగా ఇప్పటికే ఏదైతే నామా నాగేశ్వరరావు గెలుపు కోసం కూడా ప్రత్యేకంగా ఒకవైపు కేసీఆర్, అట్లాగే జిల్లా నాయకత్వం ఇప్పటికే ఏదైతే ఒక ఉన్న నాయకత్వానికి పెద్ద జోష్ తెచ్చుకొచ్చి ఖచ్చితంగా నామా నాగేశ్వరరావు గెలుపుని సునాయాసనం చేయడం కోసం కేసీఆర్ ఈ 2 రోజుల పర్యటన నిర్వహిస్తున్న సందర్భం నెలకొంది. జ్యోతి, అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి నామాకి హ్యాట్రిక్ అనేది ఎంతవరకు ఈజీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి?
అంత ఈజీ కాదు నామనాశన గెలుపుకు. ఎందుకంటే గత ఎన్నికలలో 7 అంటే పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 కూడా అంటే కాంగ్రెస్ గెలవటం జరిగింది. అయితే ఓట్ల శాతాన్ని చూసుకున్నప్పుడు ఒక 2% మాత్రమే తేడా ఉన్నది. కాబట్టి దీని నుండి మనం ఎక్కువ పర్సంటేజ్ గా చూసుకుంటున్నప్పుడు అంటే కొంత వేవుని చేయటం కానీ, అట్లాగే సామాజిక వర్గం ప్రధానంగా ఏదైతే కమ్మ సామాజిక వర్గం చూసుకున్నప్పుడు కొంత గతం కన్నా ఇంతకు ముందు కాంగ్రెస్ కి ఆ ఓటు బ్యాంక్ మొత్తం కూడా టీడీపీ కానీ ఆ సామాజిక వర్గం ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్ పడ్డ సందర్భం ఉంది. ఈసారి మాత్రానికి ఖచ్చితంగా నామనాశనం పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీని నుండి తన సామాజిక వర్గంతో పాటు అట్లాగే కాంగ్రెస్ మీద కొంత ఏదైతే నెగటివ్ ఏమన్నా ఓటు ఈ 100 రోజుల పరిపాలన మీద ఉన్నటువంటి చెప్పిని చేయలేదు కాబట్టి ఆ ప్రభావం ఏమన్నా పడుతుంది అనే ఉద్దేశంతో దీని నుండి కొంత జోష్ని పెంచేసేసి తన ఓటు బ్యాంకు నిలుపుకుంటే ఖచ్చితంగా గతంలో 2 లక్షల పైన మెజార్టీతో గెలిచాం. ఈసారి ఏదైనా ఉన్నప్పుడు కూడా ఈ ఎక్కువ అంటే కేంద్రీకరణ చేసి గెలుపుకు దగ్గరగా ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా గెలిచేద్దాం అనేటువంటిది దాన్ని ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన సందర్భం అయితే నెలకొంది. ఈజీ అనేటువంటిది అయితే సాధ్యం అట్లేం లేదు కదా, పోటాపోటీగా ఉండేటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఒక జోష్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ కి మరి ఈ ప్రధానంగా అభ్యర్థి కూడా ఇప్పటికే 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒకవైపు ఒక జోష్ తోటి తిరుగుతున్న రఘురామరెడ్డి ఒకవైపు ఉంటే, రెండో వైపు నామనాశనం కూడా ప్రధాన ప్రతినిధి నామనాశనం ఉన్నాడు. అయితే నామనాశనం గెలుపు కోసం అయితే ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ నాయకత్వం అయితే కొత్త నిశ్చయంతో గెలిపే జయంగా పనిచేస్తున్న సందర్భం అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రవి.